హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఎయిర్లైన్స్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. తమ విమానాల ఇంజిన్లు, ఇంధన స్విచ్లు వంటి విషయాలపై ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే DGCA విడుదల చేసిన ఓ నివేదిక పలు కీలక విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 5 ఏళ్లలో 65 విమాన ఇంజిన్ వైఫల్యాలు చోటు చేసుకున్నాయని పేర్కొంది. జనవరి 1, 2024 నుంచి మే 31, 2025 మధ్యలో 11 మేడే కాల్స్ నమోదైనట్టు తెలిపింది. విమానాలు లేదా నౌకలు తీవ్ర ముప్పులో చిక్కుకొని అందులోని ప్రయాణికుల ప్రాణాలు పెను ప్రమాదంలో పడినప్పుడు తక్షణ సాయం కోరుతూ పైలట్లు మేడే సందేశాన్ని పంపుతారు. అయితే ఈ 11 మేడే కాల్స్ వచ్చినప్పటికీ పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి ఆయా విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పిందని పేర్కొంది. చాలా వరకు విమానాల్లో తలెత్తిన సమస్యలను పైలట్లు పరిష్కరిస్తున్నప్పటికీ కొన్ని సమయాల్లో ఆ అవకాశం ఉండకపోవచ్చునని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విమాన ప్రమాదాలకు ఇంధన ఫిల్టర్లు బ్లాక్ అవటం, టర్బైన్ లోపాలు, ఇంధన కాలుష్యం, ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవటం వంటివి ప్రధాన కారణాలుగా ఉంటున్నాయని భారత పైలట్ల సమాఖ్య అధ్యక్షుడు కెప్టెన్ CS రాంధవ పేర్కొన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ సేఫ్టీ డైరెక్టర్ జోసెఫ్ మాట్లాడుతూ, విమానాలలో సాంకేతిక సమస్యలు తలెత్తడం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్నప్పటికీ భారత విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో తరచూ సమస్యలు గుర్తిస్తూ ఉండటం ఆందోళనకరమైన అంశమని అన్నారు. ఇంధన స్విచ్ల వైఫల్యం వల్ల ఎయిర్ ఇండియా విమానం కూలినట్టు ప్రాథమిక నివేదిక వెల్లడించిన నేపథ్యంలో భారతీయ విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్న లోపాలపై DGCA దృష్టి పెట్టిందని జోసెఫ్ తెలిపారు. ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత విమానయాన సంస్థలు తమ బోయింగ్ 787, 737 విమానాలలో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థను తనిఖీ చేయాలని ఆదేశించిందన్నారు. భారత్కు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాష్ ఎయిర్, స్పైస్ జెట్ వంటి సంస్థలు ప్రస్తుతం బోయింగ్ 787, 737 రకం విమానాలను నడుపుతున్నాయి.